ఓ పక్కన లెబనాన్‌లో ఉన్నటువంటి హెజ్బుల్లా తీవ్రవాదులను అటాక్ చేసి దారుణంగా దెబ్బ తీసుకొచ్చింది ఇజ్రాయెల్. హమాస్ తీవ్రవాదులనైతే అంతమొందిస్తోంది, పెద్ద ఎత్తున దెబ్బతీస్తోంది, గాజాలో చాలా వరకు ఆక్రమించుకుంది. హౌతీల జోలికి పోలేదు. హౌతీలతో మొదట్లో అటాక్ చేసి వదిలేసింది. ఎందుకంటే హౌతీల మీదన అమెరికా చేసుకొస్తుంది దాడులు. కాబట్టి వదిలేసింది. కానీ హౌతీలు ఇప్పుడు ఇజ్రాయెల్ మీదన ఏకంగా క్షిపణి దాడి చేయడం అన్నది సంచలనం సృష్టించింది. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి దాదాపు 2000 కిలోమీటర్లు ప్రయాణించి టెల్లవీవ్ శివార్లోని బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆదివారం ఉదయం తాకడంతో కలకలం రేగింది. విమానాశ్రయ ప్రధాన టెర్మినల్ సమీపంలో రహదారి దగ్గర హౌతీల క్షిపణి విధ్వంసం సృష్టించింది. ఆ ప్రాంతంలో దట్టమైన పొగలమ్ముకుంది. 6 వ్యక్తులు గాయాలయ్యాయి. రోడ్డు, రైలు, విమాన సర్వీసులు గంట సేపు నిలిచిపోయాయి. అంతర్జాతీయ విమాన సంస్థలు పలు విమాన సర్వీసులను రద్దు చేశాయి. దాడి తర్వాత బెన్ గురియన్ని తాత్కాలికంగా మూసేశారు. ఒక గంట తర్వాత తెరిచారు. ఉదయం 9:22 గంటల సమయంలో ఇజ్రాయెల్ వివిధ ప్రాంతాల్లో సైరన్లు మోగినాయి. దాడి తామే చేశామని హౌతీలు ప్రకటించారు. దానికి తగినటువంటి దెబ్బ తీస్తామంది ఇజ్రాయెల్. ఆల్రెడీ అటాక్స్ ప్రారంభించింది. అమెరికా మరొక వైపు అటాక్స్ ప్రారంభించింది. ఇక్కడ హౌతీల యొక్క తలతెక్కతనం ఏంటంటే వాళ్ళ చేతకాని దద్దమ్మలనడానికి సాక్ష్యం. అంత పెద్ద క్షిపణి ఎక్కడ వేయాలో తెలియదు, గాల్లో వేసి పడేశారు అంతే ఓ బాంబుని. మామూలుగా ఈ ఖండాంతర క్షిపణులు, ఈ పెద్ద పెద్ద క్షిపణుల్ని టార్గెట్ చేసి కొట్టాల. అక్కడ కొడితే పేలిపోతే అదంతా ఎగిరిపోవాలి. అలా చేయలేకపోయారంటే మొరటోడికి మొగలు పువ్విస్తే మడిసి ఎక్కడో పెట్టుకున్నట్టు వీళ్ళు చివరికి రోడ్డు పక్కనకి పడేసుకున్నటువంటి దిక్కుమాలినటువంటి యుద్ధం. వీళ్ళు మళ్ళీ ప్రపంచానికి యుద్ధం గురించి చెప్తుంటారు. ఉన్మాది చేతిలో బాంబు అనేది పిచ్చోడి చేతిలో రాయి లాంటిది.